1 करोड़ का सवाल देखा, 5 करोड़ का सवाल देखा, सवाल 7 करोड़ का भी देखा, लेकिन इस बार सवाल है 140 करोड़ का। 140 करोड़ उम्मीदों का। तो तैयार है टीम इंडिया जवाब देने के लिए। डीपी वर्ल्ड एशिया कप शुरू हो रहा है सोनी लिव और सोनी स्पोर्ट्स नेटवर्क के टीवी चैनल्स पर। నితిన్, నువ్వు జీవితంలో అస్సలు బాగుపడవు. నువ్వు పరిచయం అయ్యాకే చెడిపోయాను. పిచ్చి జోకులొద్దు, పద పద. తన్వి మేడం ఉన్న పలంగా అందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్టు ఏమో తెలియదు గానీ నిన్న ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా ఎందుకో చాలా కంగారుగా అనిపించింది. అయినా మ్యామ్ ఎప్పుడు మనల్ని ఇలా పిలవలేదు కదా. అరే బై, తను పూణే వెళ్ళిపోతుంది కదా, ఆ విషయమే మాట్లాడడానికి రమ్మనుంటుంది. రిలాక్స్, మనం ఎందుకు బుర్రబద్దలు కొట్టుకోవడం? ఎటు తిరిగి వచ్చాం, మేడం గారిని కలిస్తే సరిపోతుంది. కిషోర్, ఏమైంది? తెలీదు, ఎవరు లేనట్టున్నారు. అదేంటి మనల్ని రమ్మని చెప్పి మేడం ఎందుకు బయటికి వెళ్ళారు? పిచ్చిగా మాట్లాడొద్దు. నాకు తెలిసి మేడం ఎప్పుడు అలా చేయదు. ఒకవేళ తన్వి మేడంకి ఏమైనా జరిగిందా ఏంటి? ఒక్క నిమిషం ఆగండి, తను రెస్ట్ తీసుకుంటుందేమో. ఒకసారి కాల్ చేద్దాం, ఆగండి. హాయ్, దిస్ ఇస్ తన్వి. ప్రస్తుతం నేను ఇంట్లో లేను, దయచేసి తర్వాత కాల్ చేయండి. ఏమైంది? ఇది ఆన్సరింగ్ మిషన్కి వెళ్ళిపోయింది. మరి మేడం ఎక్కడికి వెళ్ళినట్టు? ఓ పని చేద్దాం, ఒకసారి మేడం మొబైల్కి ఫోన్ చేసి చూద్దాం. ఇది మేడం ఇంట్లోనే, అంటే మేడం ఫోన్ లోపలే ఉన్నట్టుంది. మరైతే మేడం ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఏదో జరిగినట్టుంది. మేడంకి ఏమైంది? ఆకాష్, అరే ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇలా చేయకపోతే లోపలికి వెళ్తాం ఎలా? మేడం గారు, తన్వి మ్యామ్, మేడం గారు, మేడం గారు. అరే ఇదేంటి లైట్లను వేస్తున్నాయి? ఇలా మన లోపలికి రావడం కరెక్ట్ పద్ధతి కాదు. మరి ఏం చేద్దాం? మేడంకి ఏదైనా అయ్యి ఉంటే పద లోపలికి వెళ్ళి చూద్దాం. మ్యామ్, ఇంకోసారి ఫోన్ ట్రై చేద్దాం. తన్వి మ్యామ్, తన్వి మ్యామ్, తన్వి మ్యామ్, తన్వి మ్యామ్. మేడం గారు, మేడం గారు. ఇదేంటి ఇక్కడ ఎవరు లేరుగా? మరి డోర్ చూస్తే గడిపెట్టి ఉంది, ఇక్కడ మేడం గారు లేరు. బాలే విచిత్రంగా ఉందే. ఫోన్ కూడా ఇక్కడే ఉంది. ఆకాష్, ఆకాష్, ఏమైంది ఆకాష్? నితిన్, త్వరగా రండి. ఆకాష్, ఏమైంది నీకు? ప్రియా, ఏమైంది? ఆకాష్, ఆకాష్, ఏమైంది? ఆకాష్, ఏమైంది ప్రియా? ఆకాష్, ప్రియా, నితిన్, ఆకాష్, నితిన్, కిషోర్, ఓ మై గాడ్, ప్రియా, ఏమైంది ప్రియా? ప్రియా, సార్, 5 స్టూడెంట్స్ సార్. అందులో ఒక అతని పరిస్థితి సీరియస్గా ఉంది. ఎక్కడ తను? రండి సార్, ఐసీయూలో. 1 మినిట్. సరే, ఇతను ఆ బిల్డింగ్ లో స్పృహ కోల్పోయి మనకు దొరికిన వ్యక్తుల్లో ఒకటి కదా? అవును, అందరిలోని ఇతని పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ప్రయత్నించం గానీ ఫలితం దక్కలేదు. ప్రణీత్, వివేక్, బాడీని ఫోరెన్సిక్ ల్యాబ్ తీసుకెళ్ళండి త్వరగా. అలాగే సార్. మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు? ఐసీయూలో ఉన్నారు. వాళ్ళ కండిషన్ కూడా సీరియస్ గానే ఉంది. కానీ అందరికీ ఒకేసారి ఎలా జరిగింది? పెద్దవాళ్ళు వీళ్ళ ప్రేమను ఒప్పుకోలేదని అందరూ ఒకేసారి కట్టకట్టుకుని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారా ఏంటి? నో, అలాంటిదేం లేదు.
పక్కింటి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లోపల నుంచి ఒక్కసారిగా అరుపులు వినిపించాయి. వీళ్ళు లోనికి వెళ్ళి చూసేసరికి లోనున్న స్టూడెంట్స్ అందరూ అప్పటికే స్ప్రో కోల్పోయి ఉన్నారు. వీళ్ళంతా ఇంత సివియర్ కండిషన్లోకి ఎలా వచ్చినట్టు? విషం, వీళ్ళందరికీ విషం ఇచ్చారు. అందుకే నేను మీకు ఫోన్ చేశాను. ఏంటి 5గురికి ఒకేసారి విషయం ఇచ్చారా? అవును, అందుకే అందరి కండిషన్ ఒకేలా ఉంది. సరే డాక్టర్ గారు, ఈ బంగ్లా ఎవరిదో మీకేమైనా తెలుసా? అది ఒక టీచర్ది, మిసెస్ తన్వి ప్రకాష్. ఓ, టీచర్ గారిదా? మరి తన పరిస్థితి కూడా ఇలాగే ఉందా? నో, అసలు ఆ టైంలో తను ఇంట్లోనే లేదు. ఆ టైంలో ఇంట్లోనే లేదా? లేదు సార్, తన్వి ఇంట్లో లేదు. అది పిల్లల అరుపులు విని మేము వచ్చాకే తెలిసింది తన్వి ఇంట్లో లేదు, అసలు ఇంకా రాలేదు అని. అంటే తను ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందా? ఆ సంగతి తెలీదు. ఒకవేళ పూణే వెళ్ళుండొచ్చు. పూణే? నిజమా? తను పూణేలోనే ఉండాలని అనుకునేది. దానికోసం ఇక్కడ ఉద్యోగం కూడా మానేసింది. నిజానికి తను ఈరోజు అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని పూణే వెళ్ళాలి. మరి అంటే ఆవిడ గారు ముంబై వదిలేసి పూణేకి వెళ్ళిపోయింది. కానీ స్టూడెంట్స్ ఇక్కడ ఇరుక్కుపోయారు. ఆ స్టూడెంట్స్ బాడీలోకి విషం ఎలా వచ్చిందో అస్సలు అర్థం కావట్లేదు. విషంతో ఉన్న వస్తువుని దేన్నైనా వీళ్ళు కానీ ముట్టుకోలేదు కదా. వెళ్ళి చూడండి. ఈ అమ్మాయి పూణేలో ఎక్కడికి వెళ్లే అవకాశం ఉందో మీకేమైనా తెలుసా? ఒకటి మాత్రం తెలుసు సార్, తనకి ఏమైనా లెటర్స్ వస్తే పంపేందుకు అడ్రస్ ఇచ్చింది. మరి ఈ స్టూడెంట్స్ ఎవరో ఏమిటో మీకేమైనా తెలుసా? వాళ్ళు ఇక్కడికి రోజు వస్తారు సార్. తను వాళ్ళకి ట్యూషన్ చెప్తుంది. నాకు తెలిసి జర్నలిజం కోర్స్ అనుకుంటాను. చూస్తుంటే మేడం గారు పర్సు ఇక్కడే మర్చిపోయినట్టున్నారు. లేడీస్ పర్సు దొంగతనంగా ఓపెన్ చేయకూడదు అంటారు. చేస్తున్న ఉద్యోగమే దొంగలు పట్టుకోవడం, ఏం చేద్దాం? డబ్బులు సార్. సార్, చూస్తుంటే తన్వి గారు తన పర్సు మర్చిపోయినట్టున్నారు. నిజంగానా? ఇలా పర్సు మర్చిపోయి వెళ్ళిపోవడం ఏమిటి? వివేక్, వివేక్ ఏమైంది? వివేక్, వివేక్, వివేక్ ఏమైంది? సార్, బ్రీతింగ్ చాలా ప్రాబ్లంగా ఉంది. త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. త్వరగా చూసుకోండి. వివేక్, నీకేమి కాదు, టెన్షన్ పడదు. సార్, సార్, లోపల బెడ్ మీద మొబైల్ పడింది. మొబైలా? కొంపతీసి మొబైల్ తన్విదైతే కాదు కదా? వివేక్, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి కాబట్టే సరైన సమయానికి ఇక్కడికి వచ్చావు. లేకపోతే నువ్వు ఇంటికి కాదు, డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోయేవాడివి. సరే డాక్టర్, మా వాడికి ఏమైంది? విషం. ఆ స్టూడెంట్స్ కి ఏ విషయం అయితే పాకిందో వివేక్ కూడా అదే విషయం పాకింది. ఓ, అంటే ఇప్పటికీ ఆ రూమ్ లో విషం ఉందన్నమాట. ఎక్స్క్యూజ్ మీ. వివేక్, నువ్వు రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఏ వస్తువునైనా ముట్టుకోవడం కానీ లేదా తినడం కానీ చేసావా? లేదు సార్, ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో అలాంటి తెలివి తక్కువ పని ఎందుకు చేస్తాను సార్? అయినా నేను ఆ రూమ్లో ఏ వస్తువు ముట్టుకోలేదు సార్. సార్, వివేక్ చేతులకి గ్లౌజులు వేసుకున్నాడు కదా, ఒకవేళ తను చేతులతో ఏమైనా ముట్టుకున్నా విషయం లోపలికి ఎలా వెళ్తుంది సార్? నాకు తెలిసి నువ్వు ఆ టైంలో ఏదో చేసుంటావు వివేక్, లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది? లేదు సార్, నా మాట నమ్మండి సార్, నేను రూమ్ చెక్ చేస్తున్నాను అంతే సార్. వివేక్, నువ్వు సరిగ్గా గుర్తు తెచ్చుకొని చెప్పు. నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఏమేం చేసావో చెప్పు. సార్, నేను రూమ్లోకి వెళ్ళి వెలుతురు కోసం స్విచ్ ఆన్ చేశాను సార్. అంతే నాకు ఒక్కసారిగా గొంతు పట్టేసినట్టు అయింది సార్. అంతే నాకు ఊపిరి కూడా ఆడలేదు సార్. అంటే రూమ్లో నువ్వు స్విచ్ ఆన్ చేసావు అంతే? అవును సార్. చాలా విచిత్రంగా ఉంది సార్. వివేక్ ఆ రూమ్లో దేన్ని ముట్టుకోలేదు, తినలేదు, తాగలేదు. మరి ఆ విషయం తన ఒంట్లోకి ఎలా వెళ్ళింది? జోసఫ్, వివేక్ ఆ ఇంట్లో ఏదో ముట్టుకున్నాడు, డౌటే లేదు. కానీ సార్, వివేక్ అప్పుడే అందులోకి వెళ్ళాడు అని చెప్పి. గాలి. ఎస్ జోసఫ్, గాలి.
ఆ రూములో వీచే గాలిలోనే విషం ఉంది. ఇంట్లో వీచే గాలిలోనే ప్రాబ్లం ఉంది జోసఫ్. ఇదిగో నా మీటర్ కూడా చూపిస్తుంది. నాది సేమ్ సిచ్యువేషన్ సార్. సార్ ఇందులో కార్బన్ పెంటాక్సైడ్ చూపిస్తుంది, చాలా ఎక్కువగా ఉంది సార్. కార్బన్ పెంటాక్సైడా? అంటే ఇప్పుడు రూమ్ అంతా ఉన్న గాల్లో కూడా కార్బన్ పెంటాక్సైడ్ ఉందన్నమాట. వివేక్ ఈ రూమ్ లోకి వచ్చి ఈ స్విచ్ ఆన్ చేశాడు కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి ఆన్ ఆఫ్ చేసి చూద్దాం. నో సార్, చేంజ్ ఏం లేదు, ఇప్పటికీ పర్సంటేజ్ అలాగే ఉంది. లేదు సార్, మీటర్లో ఏం తేడా చూపించట్లేదు. అవును, నా మీటర్లో కూడా ఎలాంటి తేడా లేదు. సార్ ఈ ప్లగ్ ఏంటి సార్? ఒక్క నిమిషం, నిజంగానే ఈ ప్లగ్ దేందై ఉంటుంది. దీన్ని ఒకసారి ఆఫ్ చేస్తాను. చూసావా జోసఫ్? సార్ సార్ ఇప్పుడు పాయిజన్ లెవెల్ చాలా తగ్గింది సార్. అవును, దీంట్లో కూడా తగ్గిపోయింది. నా దగ్గర కూడా తగ్గుతోంది. ఒకసారి ఆన్ చేయండి సార్. ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది సార్. మై గాడ్, మళ్ళీ ఇంప్రూవ్ అవుతోంది. ఇందులోనే ఏదో తేడా ఉంది. ఎస్ సార్. ఈ వైర్ ఎక్కడికి కనెక్ట్ అయ్యిందో చూద్దాం. ఓ, ఇక్కడి నుంచి ఎటు వెళ్ళినట్టు ఇక్కడ దాకా ఉంది. ఓ అభిజిత్, ఓసారి ఇటు చూడండి. రూమ్ అంతా విషం వ్యాపించడానికి కారణం ఇదే. దోమలతో పాటుగా మనుషులు కూడా చచ్చిపోతున్నారు. ఈ జెట్ మ్యాట్కి ఎవరో విషం ఇంజెక్షన్ చేసినట్టున్నారు. మీకు ఇచ్చిన మ్యాట్ పరిస్థితి ఏంటి? ఆ మ్యాట్లో విషం ఉంది. ఓహో, అది ఒక్క దాంట్లోనే కాదు, ఆ ఇంట్లో ఉన్న ప్రతి మ్యాట్లోనూ విషం ఉందండి. ఇదేదో కాశీ మజిలీ కథలా ఉంది సార్. చూడు అభిజిత్, ఒక్క నిమిషం. ఏసీబీ గారు ఈ మ్యాట్ని చూసారా? చిన్న రంధ్రం కనిపిస్తుందా మీకు? చూడండి. రంధ్రం ఉంది. నేను చెప్పానా లేదా అభిజిత్? ఎవరో ఈ మ్యాట్ లో విషాన్ని ఇంజెక్ట్ చేశారు. తనివి ఊళ్ళో లేకపోవడం వల్ల మంచి జరిగింది, లేకపోతే అయిపోయేది. ఏసీపీ ప్రద్యుమన్ హియర్. ఏంటి? ఓ సర్లే, ఓకే. అభిజిత్ సార్, తన్వి పూణే చేరుకోలేదంట. వాట్? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? హలో, ఓకే ఓకే, వాళ్ళకేం కాలేదుగా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఆ నలుగురు స్టూడెంట్స్కి స్పృహ వచ్చింది. ఆకాష్ని తలుచుకుంటే చాలా బాధగా ఉంది సార్. మా కళ్ళ ముందే ఆకాష్ ఇలా అయిపోవడం. ఆకాష్ మృతి పట్ల మాకు బాధగానే ఉంది. కానీ ఒక విషయం చెప్పండి, మీరు ఆవిడింటికి ఎందుకు వెళ్ళారు? ఆవిడ పూణేకు వెళ్ళిపోతుందన్న విషయం మీకు ముందే తెలుసు అనుకుంటా. తెలుసు సార్. నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో మేడం నుంచి అందరికీ ఫోన్ వచ్చింది. తనే అందరినీ ఉదయమే ఇంటికి రమ్మంది. అవును సార్, ఫోన్లో విన్నదాన్ని బట్టి ఆమె చాలా విచారంగా కోపంగా కూడా ఉంది. అలాగా? మరి తన్వి మేడం అలా విచారంగా ఎందుకు ఉందో మీతో ఏమైనా చెప్పిందా? లేదు సార్, అదేం చెప్పలేదు. ఉదయాన్నే రమ్మని చెప్పింది. మేమంతా మ్యామ్ ఇంటికి వెళ్ళేసరికి మ్యామ్ అక్కడ లేనే లేదు. సార్, నేను తన మొబైల్కి ల్యాండ్లైన్కి ట్రై చేశాను. అది ప్రతిసారి ఆన్సరింగ్ మిషన్కి వెళ్ళిపోతుంది. నితిన్, మీరు తనకు చేసిన కాల్స్ అన్ని ఆన్సరింగ్ మిషన్కి వెళ్తున్నాయని ఇప్పుడే చెప్పావు. కానీ మేమంతా తన ఇంటికి వెళ్ళినప్పుడు మాకే మిషను కనిపించలేదు. తన ఇంట్లో ఆన్సరింగ్ మిషన్ ఉందని నువ్వు చెప్తున్న మాట నిజమేనా నితిన్? అవును సార్. మేడం ఎక్కువగా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ మిషన్ ఆన్లో ఉంచి వెళతారు. అప్పుడు ప్రతి కాల్ దానికే కనెక్ట్ అవుతుంది. అవును సార్, రోజుకి 20-30 మెసేజ్ల దాకా వచ్చేవి సార్. జోసఫ్, పంచేయి. వివేక్, ప్రణీతులను తన్వి ఇంటికి మళ్ళీ వెళ్ళమని చెప్పు. నిజంగా తన్వి ఇంట్లో ఆన్సరింగ్ మిషన్ ఉందో లేదో చెక్ చేయమను. ఎస్ సార్.
మీరందరూ ట్యూషన్ కోసం తన్విని రెగ్యులర్గా కలిసేవారనుకుంటా. మీకు తెలిసి తనకెవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరైనా విరోధులు? సార్, తనకి మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ. సార్, తన్వి మ్యామ్ సినిమా వాళ్ళ గురించి ఎక్కువగా రాసేది. ఎవరికి ఎవరితో ఎఫ్ఐఆర్ ఉంది, ఇంకా ఎవరు ఎవరిని మోసం చేశారు, ఏ హీరోయిన్ ఏ హీరోతో తిరుగుతుంది, ఇలా ఎన్నో. అవును సార్, మేడం అన్ని సాక్ష్యాలతో సహా ఎంక్వైరీ చేసి మరీ రాసేది. ఎవరికి భయపడేది కాదు సార్. ఓ, అంటే ఫేమస్ పర్సన్స్లోనే ఎవరో తన్వికి శత్రువులున్నారన్నమాట. మా పనే అది, పబ్లిక్కి న్యూస్ అందించడం. కానీ పాపం తన్వి చాలా సెన్సిటివ్. అందుకే ఓ 4 రోజుల పాటు లీవ్ పెట్టి బయటికి ఎట్టయినా వెళ్ళిరమ్మన్నాను, ప్రశాంతత కోసం. అయితే తను పూర్తిగా జాబ్ ఎందుకు వదిలేసినట్టు? నేను చెప్తున్నాను కదా సార్, తనకిక్కడ లైఫ్ సరిపడలేదు. అందుకే తను పూణేలో సెటిల్ అవ్వాలనుకుంది. అయినా మీరు తన గురించి ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా? ఎందుకు అడుగుతున్నావంటే తనను ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే తనను ఎవరు కిడ్నాప్ చేశారనే విషయం. మీకు తెలుసా తను ఎవరెవరి గురించి పేపర్లో రాసిందో? కావాలంటే తన డెస్క్ చూస్తే ఏవైనా వివరాలు దొరకచ్చు. ఒకసారి చూపించండి. నాతో రండి. రండి సార్. రండి సార్. ఇదే సార్ తన్వి డెస్క్. ఒక్క విషయం చెప్పండి సార్, తన్వి తన చివరి స్టోరీని ఏ విధంగా రాసింది? చివరిసారి తను చాలా బ్రహ్మాండంగా రాసింది. దానికోసం మాకు మళ్ళీ 10,000 కాపీలు ప్రింట్ వేయాల్సి వచ్చింది. అలాగా? ఆ స్టోరీలను ఎవరి గురించి రాసింది? మీరు మన ఫేమస్ సింగర్ పేరు వినే ఉంటారు. అదే తన కొడుకుని దాచిపెట్టాడే యష్. పోతే ఇక ఫేమస్ హీరోయిన్ రాణి. తన గురించి తన్వి చాలా మ్యాటర్ సేకరించింది. అంటే జిమ్ ట్రైనర్తో తనకున్న ఎఫ్ఐఆర్ గురించి అన్నమాట. ఓ, వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు. ఏ ఆధారం లేకుండా వాళ్ళ మీద ఆరోపణలు చేయడం చాలా కష్టమైన పని. జోసెఫ్ సార్, తన్వి టేబుల్ మీద ఉన్న ప్రతి వస్తువును కూడా మన బ్యూరోకి తీసుకుపదా. ప్రతి వస్తువును మనం జాగ్రత్తగా చెక్ చేయాల్సిందే. సార్, మాస్క్ ఎందుకు తీసావు నువ్వు? ఈ మాస్క్తో పనేంటి సార్? అయినా ఏసీపీ గారు ఈ విషయం ఉన్న కాయిల్స్ అన్నింటినీ కూడా మన ల్యాబ్కి తీసుకెళ్లారు. మరి అప్పుడు విషయం ఎక్కడి నుంచి వస్తుంది సార్? వివేక్, ఒకసారి ఎంపూరు అంచుల దాకా వెళ్ళొచ్చావు. ఈసారి యమధర్మరాజుని డైరెక్ట్గా కలవాలనుకుంటున్నావు. సార్, నేను చనిపోయి యమలోకానికి వెళ్తే నా గర్ల్ ఫ్రెండ్ పరిస్థితి ఏంటి ఆలోచించండి. అంత సీన్ లేదులే. ఈ రోజుల్లో అమ్మాయిలకు అలాంటి సెంటిమెంట్స్ ఏమి లేవు. అరే, వెతకపోయిన తీగా కాలుకు తగిలిందే. వివేక్, ఒకసారి చెక్ చేయి, ఆన్సరింగ్ మిషన్ ఉందేమో. లేదు సార్, దీనికి అలాంటిదేం లేదు. ఇది ఫోన్ మాత్రమే సార్. అయితే ఇప్పుడు మనం ఆ మిషన్ ఎక్కడుందని వెతకాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డబుల్ కనెక్షన్ ఉంది. ఒక వైర్ ఏమో ఈ ఫోన్కి వెళ్తుంది, మరి ఇంకో వైర్ కనెక్షన్ ఎటు వెళ్తుందో. సార్, మీరు కాస్త దీన్ని లిఫ్ట్ చేయండి. ఓకే, ఒక్క నిమిషం. మొత్తానికి ఒక క్లూ సంపాదించాను సార్ మనం. అయినా ఆవిడేంటి సార్, ఇదేదో పెద్ద నీదైనట్టు దీని కింద దాచిపెట్టింది. చూడు, 15 మెసేజెస్ సార్. సార్, ఈ ఆన్సరింగ్ మిషన్ కథ మొత్తం మార్చేసింది. ఎవరెవరు ఫోన్ చేశారేంటో చెప్తుంది అనుకుంటే ఇది హరికత్ చెప్తోంది. ఏం రికార్డ్ కాలేదా ఏంటి? లేదు సార్, రికార్డ్ అయింది కానీ కొంచెమే అయింది. మన ఎంక్వైరీలో తేలిన దాన్ని బట్టి ఈ అమ్మాయికి రోజుకి 20 నుంచి 30 కాల్స్ వచ్చేవట. అయితే ఆ అమ్మాయి ఎలాగో 2 రోజులుగా ఊళ్ళో లేదు. ఈ మిషన్ నిండిపోవాలి కదా సార్. ఇందులో జానా బెత్తడి మెసేజ్లు కూడా రికార్డ్ కాలేదు. ఎవడో చాలా చాకచక్యంగా మెసేజ్లన్నీ ఎరేస్ చేశాడు. అంటే అభిజిత్, ఆ తన్వి మాయమైపోయిన తరువాత ఆ ఇంట్లోకి ఎవరో వెళ్ళుంటారు. ఎస్ సార్, ఇందులో కొన్ని మాత్రమే రికార్డ్ అయి ఉన్నాయి. వినండి సార్. ఇది ఆన్సరింగ్ మిషన్కి వెళ్ళిపోయింది. మరి మేడం ఎక్కడికి వెళ్ళినట్టు? ఓ పని చేద్దాం. ఇది నితిన్ వాయిస్ సార్. దీన్ని ఆ అమ్మాయి ఇంట్లో సెట్ చేశాక ఇందులో రికార్డ్ అయిన ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ లిస్ట్ మొత్తం తీసుకురామని ప్రణీత్ని పంపాను సార్. సార్, తీసుకొచ్చాను సార్, ఇదిగోండి. మనవాడు పచారీ కొట్టు లిస్ట్ తీసుకొచ్చాడేమో చూడు. ఆ లిస్ట్ కూడా ఉంది సార్. అరే, ఏమైంది సార్? ఆ లిస్టు ఎక్కడో పడిపోయింది సార్. దీంతో పాటు అది తెచ్చాను. ఈ రోజు నాకు ఇంట్లో ఎత్తడే. సార్, ఆ స్టూడెంట్స్ చెప్తోంది నిజమే సార్. తన్వి వీళ్ళకి రాత్రి కరెక్ట్గా 7 గంటల 5 నిమిషాలకు ఫోన్ చేసింది.
మళ్ళీ 7:14 చేసింది. ఇక దానికంటే ముందు ఈ అమ్మాయికి 2 ఫోన్స్ వచ్చేసాయి. ఒకటేమో 6:53 మరొకటి 6:57. ఆ ఫోన్ నెంబర్లు ఏమిటో ఒకసారి చూడు. సార్ మొదటి నెంబర్ ఏమో 12596-270, ఇక రెండవది 196-195-12. వెరీ గుడ్. వివేక్ సార్, అసలు ఈ నెంబర్లు ఎవరివో ఒకసారి చూడు. ఈ నెంబర్లతో ఏదైనా క్లూ దొరకొచ్చు. సార్, ఒకటి యాష్ కాప్రి, రెండోది రాణికా దేశ్రాజ్. యాష్ కాప్రే అంటే తన కొడుకును 4 సంవత్సరాలుగా బంధించి ఉంచిన ఫేమస్ సింగరే కదా? అదిగాక తన్వి తన గురించి రాసింది కదా? యువర్ రైట్ సార్. ఇక రెండో ఆవిడ చాలా గొప్ప ఫిల్మ్ స్టార్. తన అసిస్టెంట్తోనే అఫైర్ పెట్టుకుంది. ఓ అలాగా. పద, తనతోనే ఓసారి స్వయంగా మాట్లాడతాం. అవును సార్, ఆ రోజు నేను ఫోన్లో మాట్లాడింది తనతోనే సార్. అసలు తన్వితో మీరు ఏ టైంలో మాట్లాడారు? అంటే ఇంచుమించు 6:30-7 గంటల మధ్య. మీరు ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఏం మాట్లాడారు ఏంటో కాస్త మాకు చెప్తారా? తన్వి తన ఆర్టికల్లో తమరి గురించి ఏమేం రాసిందో దాని గురించే మాట్లాడారు కదా? అవును సార్, ఆ విషయం గురించి. కానీ ఆ విషయం చదివాక నా మతి పోయింది సార్. మా పర్సనల్ విషయాలు రాయాల్సిన అవసరం ఏంటి? అసలు తనకి ఎవరిచ్చారా అధికారం? ఇంతకీ తను రాసింది నిజమా అబద్ధమా? లేదు, అసలు తను రాసిన విషయం అబద్ధం కాదు, అదే నిజం. ఫోన్ ఎందుకు చేశారో చెప్పనే లేదు. నా కెరియర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక పరిచయం ఎఫైర్గా మారింది. బట్ ప్లీజ్ అతను ఎవరని మాత్రం అడగండి, నేను చెప్పలేను. ఓకే, మరి ఆ సంగతి నిజమైతే మీరు ఆ అమ్మాయికి ఎందుకు ఫోన్ చేశారో చెప్తారా? మా విషయాలేవి పబ్లిక్ నోళ్ళల్లో నానకుండా ఉండేందుకు డబ్బిచ్చాను. అయినా సరే ఆ న్యూస్ పేపర్లో వేయించింది. అది అడగడానికే నేను తనకి ఫోన్ చేశాను. ఏంటి మీరు అనేది? ఆ అమ్మాయి డబ్బులు తీసుకుందా? తను నా దగ్గర డబ్బు తీసుకుని కూడా నమ్మక ద్రోహం చేసింది, నన్ను పబ్లిక్లోకి ఇచ్చింది. అందుకు మీరు ఆమెకు ఫోన్ చేసి తనతో చెప్పారు మా స్టోరీని నువ్వు పబ్లిష్ చేయొద్దు అని కదా? లేదు సార్, నిజానికి ఆ అమ్మాయి ఫోన్ చేసి నన్ను డబ్బులు డిమాండ్ చేసింది. ఇదేంటి కథ మొత్తం రివర్స్ అయింది? ఎపిసోడ్ మొత్తం ఆ అమ్మాయి గురించి మనం బాధపడుతుంటే క్రిమినల్ తనే అని తేలిందేంటి? తను డబ్బు తీసుకుంది, న్యూస్ రాసుకుంది, అందుకే నేను ఫోన్ చేశాను. తనకెంత ధైర్యం సార్? నా దగ్గరే డబ్బు తీసుకుని ఎదురు తిరిగింది. గట్టిగా అడిగితే ఏ డబ్బులు ఎవరికిచ్చా ఉంటుంది. నన్ను చీట్ చేసింది. కానీ నువ్వు తన్వికి డబ్బులు ఇచ్చావు కదా? సార్, డబ్బులు ఇచ్చిన మాట నిజం. స్వయంగా నా చేతులతో నేనే తనకు డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాను సార్. కానీ తను రాకుండా తన స్టూడెంట్ని ఎవరినో పంపించింది. డబ్బు తీసుకున్న తర్వాత తను లోపలికి వెళ్ళిపోయాడు. స్టూడెంట్? సార్, రండి. ఇంతకుముందు మీరు తన్వి స్టూడెంట్ ఎవరికో 5 లక్షలు ఇచ్చామని చెప్పారు కదా? అవును సార్. వీళ్ళందరూ ఆ అమ్మాయి స్టూడెంట్స్. ఒకసారి వీళ్ళందరినీ జాగ్రత్తగా చూడండి. మీరు వీళ్ళలో ఎవరికి 5 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చారో గుర్తు చేసుకొని చెప్పండి. మేము 5 లక్షలు తీసుకున్నామా? ఏంటి సార్ మీరు అనేది? చూడండి, వీళ్ళు చెప్పడం ఏంటంటే మీ మేడం వీళ్ళని బ్లాక్మెయిల్ చేసిందట. కాబట్టే తన స్టూడెంట్స్ అయిన మీలో ఎవరికో వీళ్ళు 5 లక్షలు ఇచ్చామని చెప్తున్నారు. బ్లాక్మెయిల్? అసలు మీరేం మాట్లాడుతున్నారు సార్? వీళ్ళు తన్వి మేడంని బ్లేమ్ చేస్తున్నారు సార్. తన్వి మ్యామ్ ఒక నిజాయితీ గల జర్నలిస్ట్ సార్. తను ఇలా చేసుండదు సార్. నిజాయితీ పర్రాలే, చాలా నిజాయితీ పర్రాలు. కాకపోతే కాస్త ఖరీదు ఎక్కువ ఆమె నిజాయితీకి. అవును, డబ్బులు తీసుకుంటుంది కానీ పచ్చి నిజాలే రాస్తుంది. ఓకే, ఇక మీరంతా త్వరగా చెప్పండి. ఇక్కడ నించున్న వాళ్లలో ఎవరు మీ దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు తీసుకున్నది? సార్, వీళ్ళల్లో తను లేడు. అవును సార్, ఆ అబ్బాయి వీళ్ళల్లో అయితే లేడు. అబ్బాయా? మీరు డబ్బుల్ని ఓ అబ్బాయికి ఇచ్చారా? అవును సార్. ఒక్క నిమిషం, మీరు ఒకసారి ఈ ఫోటో చూసి ఇతనేమో చెప్పండి. కాదు సార్. ఇతను కూడా కాదా?
మీ గ్రూప్లో ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారా? ఎవరైనా అబ్బాయి? లేదు సార్, మేడం గారి దగ్గర నేర్చుకునేది మేము 5గురమే. తను మాకే ట్యూషన్ చెప్పడానికి చాలా ఇబ్బంది పడేవారు సార్. అలాగా? మరైతే ఆ అబ్బాయి ఎవరై ఉంటారు? సార్ వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారు. చూడు మిస్టర్, దయచేసి మీరు మా తన్వి మేడం గారికి చెడ్డ పేరు తీసుకురావద్దు. ఒక్క నిమిషం. మీ దగ్గర డబ్బులు తీసుకున్నవాడు ఎలా ఉన్నాడో ఏంటో మీకేమైనా గుర్తుందా? అయితే అతను స్కెచ్ వేయించచ్చు. హ్యాపీగా. ప్రణీత్ వస్తున్నా సార్. ఒకసారి ఇతన్ని మన స్కెచ్ ఆర్టిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళు. ఓకే సార్. మీరందరూ ఇక వెళ్ళొచ్చు. సార్, నాకెందుకో ఈ కథకు సూత్రధారి తన్వినే అనిపిస్తుంది. తను చాలా తెలివిగా తన పర్సు, క్రెడిట్ కార్డు అన్ని కూడా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళింది. తను ఎక్కడుందో ఏంటో ఎవరికి తెలియకుండా ఉండడానికి. తన్వి ఇలా చాలా స్టోరీలు రాసింది. చాలా మంది దగ్గర ఈ విధంగానే డబ్బులు కూడా వసూలు చేసి ఉంటుంది. ఆ డబ్బులతో పారిపోయి ఉంటుంది. సార్, తన్వి ఇంటి నుంచి తెచ్చిన పేపర్స్ లోంచి ఒక మొబైల్ బిల్లు కూడా దొరికింది సార్. దాంట్లో వింతే ఉంది. తన మొబైల్ కూడా వదిలేసి వెళ్ళింది కదా. అంటే ఈ బిల్లో ఉన్న ఒక నెంబర్ చూస్తే మీకే తెలుసు సార్. అంటే ఏంటి సార్? అసలు విషయం ఏంటంటే ఇది మన దగ్గర ఉన్న మొబైల్ బిల్ కాదు, ఇది వేరే నెంబర్ది. అంటే అమ్మాయి తను 2 నెంబర్స్. అవును సార్, మనకి తన ఇంట్లో దొరికిన నెంబర్ తన పర్సనల్ పనుల గురించి యూజ్ చేసేది. కానీ ఈ 2 నెంబర్ మరి ఇంకేదైనా పనుల గురించి వాడుకోవచ్చు కదా సార్. అచ్చా, ఏది ఓసారి నెంబర్ చెప్పు. నోట్ చేసుకోండి సార్. 169 869 85. ఓకే ఓకే, రింగ్ అవుతుంది సార్. లిఫ్ట్ చేయట్లేదే. లిఫ్ట్ చేయట్లేదా? మరేం పర్వాలేదు. ఈ ఫోనే మనల్ని తన్వి దగ్గరికి చేరుస్తుంది. ఈ ఫోన్ ఎక్కడుందో తెలిస్తే మనం తన్విని ఈజీగా పట్టుకోవచ్చు. సార్, దొరికింది సార్. మొబైల్ నెట్వర్క్ ఫాలోయింగ్ ప్రకారం చూస్తే తను చార్కోప్ ఏరియాలో ఉంది సార్. ల్యాప్టాప్ లో ఆ ప్లేస్ కూడా క్లియర్ గా చూపిస్తుంది. వివేక్, తన్వి ఒకే చోట ఉందా, ఎక్కడికైనా వెళ్తూ ఉందా? సిగ్నల్ మాత్రం ఒకే పాయింట్ నుంచి వస్తుంది సార్. ఒకవేళ ఎక్కడైనా కూర్చుని ఉండదు సార్. సార్, ఏదైనా రెస్టారెంట్లో కూర్చొని బాతకాన్ని కొడుతుండొచ్చు. ఎందుకంటే అంతా చల్లబడిన తర్వాత హ్యాపీగా జంప్ అవ్వచ్చు కదా. అలా జరిగితే మరీ మంచిది. మనం పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. సార్, మనం తనకి దగ్గరలోనే ఉన్నాం సార్. ఇక్కడ రైట్ లోంచి సిగ్నల్స్ వస్తున్నాయి, అక్కడే ఉండొచ్చు సార్. కానీ అటువైపు అంతా అడవే సార్. అయితే ఏంటి జోసఫ్, అడవిలోకి వెళ్ళి చూద్దాం. ఈ చుట్టుపక్కల ఇల్లు లాంటిది ఏదీ కనిపించట్లేదు. వివేక్, నువ్వు సరిగానే చెక్ చేసావా? ఆ ప్లేస్ ఇదేనా? అవును సార్, సిగ్నల్స్ ఇక్కడి నుంచే వచ్చాయి. ఎక్కడా ప్లేస్ లేనట్టు అడవిలో దాక్కోవడం చాలా విచిత్రంగా ఉంది. ఏదైనా పొరపాటు జరిగిందేమో అనిపిస్తుంది. మళ్ళీ ఓసారి ఆ నంబర్కి ట్రై చేద్దాం. ఆ ఫోన్ రింగ్ అవుతుంది. మీరంతా విడివిడిగా వెళ్ళి ఏదైనా ఫోన్ సౌండ్ వస్తుందేమో చూడండి. ప్రణీత్, ఏమైంది నీకు? ఆరోగ్యం బాగలేదా ఏంటి? జోసఫ్, ప్రణీత్కి ఏమైందో చూడు. ప్రణీత్ ప్రణీత్ ప్రణీత్, ఏమైంది? ప్రణీత్, నీకు జోకులుగా ఉందా? ఏంటి? ఫోన్ సార్, ఫోన్ భూమి లోపల రింగ్ అవుతుంది. భూమి లోపల? అవును సార్, ఫోన్ లోపలే ఉంది సార్. అవునా? విచిత్రంగా ఉంది. మనం పెట్టే టార్చర్లు భరించలేక ప్రణీత్ పోయాడేమో. కొత్త ఆఫీసర్ని ఎక్కడెత్తుకోవాలరా దేవుడా అనుకున్నాను సార్. అవును సార్, మీకున్న అలవాటే అది. ప్రణీత్ ఏదైనా చెప్తే అది పనికి మాలింది అవుతుంది. అదే మీరు చెప్తే సూపర్ అంటారు. సర్లే, ఓకే ఓకే. జోసఫ్ సార్, ఓసారి ఇక్కడ తవ్వి లోపల చూడు.
సార్ 1 మినిట్ సార్. ఈ మొబైల్తో పాటుగా ఇంకా ఏదో ఉంది సార్. తన్వి, ఏసీబీ గారు, ఈఎంఐ కూడా ఖచ్చితంగా అదే విషయంతో చనిపోయింది. ఆకాష్ చనిపోయిన విషయంతోనే తను కూడా చనిపోయిందంటావా? ఇందులో డౌటే లేదు. సో ఈ అమ్మాయి తన ఇంట్లోనే చనిపోయింది, కానీ బాడీని తీసుకెళ్లి అక్కడ పాతి పెట్టారు అంట. ఈ అమ్మాయి చనిపోయి కనీసం 48 గంటలు అవుతుందండి. ఏంటి సార్ మీరనేది? అంటే తన స్టూడెంట్స్ ఇంటికి వచ్చేసరికి తను చనిపోయింది అంట. ఖచ్చితంగా సార్, ఈ కథ అంతా కూడా బ్లాక్ మెయిలింగ్ వల్లే జరిగింది. ఈ అమ్మాయి డబ్బు కోసం ఆ సెలబ్రిటీస్ ఇద్దరిని బ్లాక్మెయిల్ చేసింది. ఆ తర్వాత డబుల్ క్రాస్ చేసి వాళ్ళ స్టోరీని ప్రింట్ చేసింది. అందుకే ఈ మర్డర్ జరిగినట్టుంది సార్. అంటే ఈ హత్యని చేసింది యష్ గాని రానిక గాని అయి ఉంటుంది. అయ్యుండదు సార్. కానీ సార్, ఈ డబ్బులు మాత్రం ఈ అబ్బాయి తీసుకున్నాడు. ఒకవేళ తన్వి పేరు చెప్పి ఇతను వాళ్ళని ఏమైనా బ్లాక్మెయిల్ చేసి ఉంటాడేమో. ఆ తన్వికి ఆ విషయం తెలిసిపోయిన తర్వాత తన్విని వీడు హత్య చేసుంటాడు. సార్, ఆ మొత్తం డబ్బు అంతా 10 లక్షలు కూడా ఈ అబ్బాయి దగ్గరే ఉండాలి సార్. అభిజిత్ సార్, తన్వి హంతకుని పట్టుకోవడానికి నా దగ్గర ఓ సూపర్ ఐడియా ఉంది. తన్వి హంతకుడెవరో సిఐడి వాళ్ళు కనుక్కున్నారు అని పేపర్లో వేయిద్దాం. ఆ తర్వాత వాడిని ఈజీగా పట్టుకోవచ్చు. అరే ఎడిషన్ తొందరగా బయటికి వెళ్ళాలి, కానివ్వండి, త్వరగా కానివ్వండి. అరే బాబు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ పిలుస్తున్నాడు, వెళ్ళు. అలాగే సార్. చూడండి సార్, రేపటి మీ స్పెషల్ న్యూస్. థ్యాంక్ యూ సార్. అరే బాబు, అక్కడేం చేస్తున్నారో నాయన, ఇటు వచ్చాయి. సార్ ఇదిగోండి సార్, రేపటి మార్నింగ్ పేపర్. సీ దిస్. థ్యాంక్ యూ అభిజిత్. ఈ రోజు వరకు జర్నలిస్టులు నా గురించి చాలా స్టోరీలు రాసుంటారు, కానీ ఈసారి వాళ్ళ స్టోరీనే స్వయంగా నేను పేపర్లో వేయించాను. సిఐడి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. తన్వి హంతకుని త్వరలోనే పట్టుకుంటామని ప్రకటించారు. బ్లాక్ మెయిలర్కి డబ్బులు ఇస్తున్న వ్యక్తి మీద సిఐడి వాళ్ళు నిఘా పెట్టారు. ఎస్ సార్, వలైతే వేశాం, కానీ చాప చిక్కుదో లేదో చూడాలి సార్. చూద్దాం. ఓ పని చేద్దాం, స్టూడెంట్స్ అందరి ఫోన్లు ట్యాప్ చేద్దాం. ఎవ్రీథింగ్ ఓకే? ఎస్ సార్. అభిజిత్ కనెక్షన్లన్నీ సరిగానే ఉన్నాయి కదా? ఎస్ సార్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఆ 4 స్టూడెంట్ మొబైల్స్ ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి. వాళ్ళకొచ్చే ఒక్క కాల్ కూడా మిస్ చేయొద్దు. సార్, ఆ 4 ఇప్పటికే పేపర్ చదువుతూ ఉండుంటారా? సార్, ఏదో అద్భుతం జరగబోతోంది సార్. సార్, ఏకంగా తిమింగలం చెక్కింది సార్. ఓ, దీనికంతటికి కారణం ఈ వ్యక్తే. జోసెఫ్, ఏ నెంబర్కి ఫోన్ వెళ్తుందో చూడు. అది ఎవరి నెంబరో చూడు. లేదు సార్, తెలియట్లేదు. మన దగ్గరున్న నెంబర్లలో ఏదీ కాదు సార్. ఒకసారి వినండి. ఈ ఫార్ములా బాగా పనిచేసింది. ఇప్పుడు వెళ్ళి వీడిని కలుద్దాం. ఇక వీడు మన నుంచి తప్పించుకునే ఛాన్సే లేదు. ఇదే సార్ మీరు అడిగిన మోడల్. అయితే ప్యాక్ చేయి. ఓకే సార్. ఇటు చూడు. సార్ నమస్తే సార్, చెప్పండి సార్, ఏం కావాలి? ఇది ప్యాక్ చేయి.
సార్ ఇది 65,000 రూపాయలు సార్. అయితే అమరా దీన్ని ఆఫ్ కోర్స్ ప్యాక్ చేయి. సార్ మీకు మా స్కీమ్ గురించి తెలిసే ఉంటుంది. లక్కీ డ్రాలో మీకు ల్యాప్టాప్ ఫ్రీగా ఉంది సార్. నో స్కీమ్స్. నో ప్రాబ్లం సార్. అమౌంట్ కార్డా లేదా క్యాషా సార్? క్యాష్. ఓ గుడ్, థ్యాంక్ యూ. ప్రియా నువ్వేంటి ఇక్కడ? పద ముందు ఇక్కడి నుంచి పద. సార్ ఉండండి సార్. ఏం నువ్వు చేసే పని? నువ్వేమనుకుంటున్నావు? నీకొకసారి చెప్తే అర్థం కాదా? తన్వి మ్యామ్ కేస్ మూలన పడే వరకు ఆ డబ్బు ఖర్చు చేయొద్దని నేను నీకు చెప్పాను కదా. నా మాట వినవా నువ్వు? ఎందుకంత భయపడతావు నువ్వు? ఇప్పుడు నువ్వు భయపడతావు. ఈ రోజు న్యూస్ పేపర్ చూసావా నువ్వు? ఏమైంది? సిఐడిస్ నోట్ల నంబర్లన్నీ సేకరించారు. దీంట్లోంచి ఒక్క నోటు బయటికెళ్ళినా మనకు కృష్ణ జన్మస్థానమే. అవును, సిటీలో అన్ని పేపర్లలో ఇదే న్యూస్ ఉంది. నీ మూలంగా నేను కూడా ఇరుక్కునేలా ఉన్నాను అరుణ్. ఇదంతా నా వల్ల కాదు, నీ వల్ల. మన ఇద్దరిని పట్టుకోవడానికి సిఐడి వాళ్ళు వేసిన ప్లాన్ ఇది. అది తెలుసుకోకుండా నువ్వు నా వెనకాల వచ్చావు. తలా 5 లక్షలు ఖర్చు పెట్టాలి. మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోండి. నీ వల్ల నేను కూడా ఇరుక్కుపోయాను. అయినా వీళ్ళకి నేను ఇంత తేలిగ్గా దొరుకుతానా? అరే భలే విచిత్రం. నువ్విక్కడ వాడిని పట్టుకోండి. అరే 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 లే, నీ ఆట అయిపోయింది నాన్న. ఇప్పుడు నీకు మంచి పాట పాడి వినిపిస్తావా? పద పద నాన్న. ఎలాగో తన్వి మ్యామ్ పూణే వెళ్ళిపోతానంటోంది కదా అని ఈ టైంలో ఏదో విధంగా డబ్బు సంపాదించొచ్చు కదా అనుకున్నాం. అలా నువ్వు తన్విలా మరి యష్ ఇంకా రాణికాలకు ఫోన్ చేశావు. ఇక తమరి బాయ్ ఫ్రెండ్ ఈ అరుణ్ తన్వి ఇంటి దగ్గరికి వెళ్ళి నించున్నాడు డబ్బులు తీసుకోవడానికి. ఎందుకంటే నీ గురించి ఎవరికి తెలియకూడదని. అవునా కాదా? వాళ్ళు చాలా పెద్దవాళ్ళు సార్. వాళ్ళంతా నన్ను ఏదో ఒకటి తిట్టి వదిలేస్తారనుకున్నాను కానీ ఇలా ఫోన్ చేస్తారనుకోలేదు సార్. కానీ ఆవిడ మీకన్నా 4 ఆకులు ఎక్కువ చదివింది. తన స్టూడెంట్స్లో ఎవరి ప్రమేయమో ఇందులో ఉందని ఆవిడ తెలుసుకుంది. కాబట్టి ఆవిడ తెలివిగా మీకు ఫోన్ చేసి పొద్దున ఇంటికి రమ్మని చెప్పింది కదూ? అవును, అంతా తారుమారైంది. అందుకే ఆ రాత్రి నేను తన్వి మ్యామ్ ఇంటికి వెళ్ళాను. నా స్టూడెంట్ ఇలా చేసిందని అస్సలు నమ్మకం కలగట్లేదు. నిజంగా నాకు అస్సలు నమ్మకం కలగట్లేదు. నన్నే మోసం చేస్తారా? నా జీవితంలో ఇంతవరకు ఒక్క మచ్చ కూడా పడనివ్వలేదు. అర్థమైందా? ఒక్క మచ్చ కూడా పడనివ్వలేదు. అలాంటిది నా స్టూడెంట్ నాకున్న పేరుని 10 లక్షలకు అమ్మేస్తారా? ఎంతగా నమ్మాను మిమ్మల్ని. నా ఇంట్లోనే దూరి నా స్టోరీస్ని తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తారా? ఎలా జరిగింది అసలు? ఇదంతా ఎలా జరిగింది? ప్రియా, ఇదంతా చేసింది నువ్వు కాదు కదా? ప్రియా అడుగుతుంది నిన్నే. ఇదంతా చేసింది నువ్వా కాదా చెప్పు. లేదు మ్యామ్, మీరు నా గురించి అర్థం చేసుకుంది ఇంతేనా? అసలు ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలి. ఎస్, పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. పోలీసులు అనగానే నాకు భయం వేసింది. ఒకవేళ మేమిద్దరం దొరికిపోతే మా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. మరి విషయాన్ని ఎవరు తీసుకొచ్చారు? ప్రియే నాకు ఫోన్ చేసింది. నేను మేడం గారిని మాటల్లో పెట్టి మాట్లాడుతుంటాను. నువ్వు వెనకటూరు నుంచి వచ్చి మస్కిటో కాయల్లో విషం కలుపు అంది. నేను వెళ్ళి ఇంజెక్షన్ ద్వారా దాంట్లో విషం కలిపాను. దాంతో ఆవిడ చనిపోయింది. తన శవాన్నైతే మీరు పాతి పెట్టగలిగారు, కానీ ఆ మస్కిటో మ్యాట్ని మాత్రం మీ మతి భ్రమించి మీరు మర్చిపోయారు. అదే దోమలైన మిమ్మల్ని మాకు పట్టించింది. సార్ ప్లీజ్ సార్ క్షమించండి. ప్లీజ్ సార్ క్షమించండి. ఇక ముందు ఇలాంటి పనులు ఎప్పుడు చెయ్యం. క్షమించాలా? వీళ్ళిద్దరిని క్షమించాలట. క్షమాపణ మీలాంటి వాళ్ళకి ఉరిశిక్ష కరెక్ట్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.